డ్రగ్స్ మహమ్మారికి లేదా మాదక ద్రవ్యాలు ఏదన్నా కావచ్చు, వీటన్నింటి వల్ల ప్రధానంగా చెడిపోతున్నది యువతే. ఇంకా ప్రధానంగా గట్టిగా చెప్పాల్సినటువంటి మాట స్టూడెంట్స్. స్కూల్ దశ నుంచి కూడా దీని యొక్క వ్యాప్తి కనిపిస్తుంది. ఇది చాప కింద నీరులా పెరిగిపోతున్నటువంటిది ఉన్మాద ప్రవృత్తి. దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు మన సమాజం, కానీ మాట్లాడుకునే అవసరం ఉంది. తల్లిదండ్రులు జాగ్రత్త పడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ ఒక్క విషయాన్ని గనక మనం అబ్జర్వ్ చేస్తే ఏ స్థాయిలో ప్రమాదం పొంచి ఉందో అర్థమవుతుంది మనకి. దేశంలో ఈశాన్య రాష్ట్రమైనటువంటి త్రిపురలో ఒక షాకింగ్ ఘటన ఈ మధ్య జరిగింది. మొత్తం 828 మంది స్టూడెంట్స్కు HIV పాజిటివ్ వచ్చిందంట. ఈ విషయాన్ని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులే వెల్లడించారు. అందులో ఇప్పటికే 47 మంది స్టూడెంట్స్ చనిపోయారు, 572 మంది బ్రతికున్నారు. ఇక పేరు పొందిన విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు త్రిపుర నుండి చాలామంది స్టూడెంట్స్ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత బానిసలవుతుండడంతో ఇటీవలే స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు 220 పాఠశాలలు, 24 కాలేజీలలో, పలు యూనివర్సిటీలలో అధ్యయనం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లుగా తీసుకున్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగానే HIV వాళ్ళందరికీ సోకినట్లు తెలుస్తుంది. HIV పాజిటివ్ వచ్చిన వ్యక్తులు తీసుకున్నటువంటి ఇంజెక్షన్లు మరొకరు వాడుతుండడంతో ప్రతిరోజు 5 నుంచి 7 కొత్త కేసులు పాజిటివ్గా నమోదవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది అందరికీ విస్మయం చెందినటువంటి కలిగించే విషయం వార్త. ఇటువంటి వాటి పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తే అంత మంచిది. దీన్ని గనక ఉక్కుపాదంతో అణచివేయకపోతే భారతదేశం పెను ప్రమాదంలోకి వెళ్ళడం ఖాయం.